నీ గురించి తెలిసి కూడా ఛాన్స్ తీసుకుంటా నాకెళ్ళి. నా తమ్ముడు పోయాడని తెలియగాని నాకు చెప్పాలి. చెప్పకుండా తప్పు చేశావు. వాడిని చంపిన వాడిని పట్టుకోకుండా ఇంకా పెద్ద తప్పు చేశావు. తప్పు చేసుంటే పారిపోయేవాడిని. నీ ముందుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. మీకు 100 కోట్లు పోయాయి, నాకు 100 మంది అమ్మాయిలు పోయారు. నేనెవరితో చెప్పుకోవాలి? ఇట్స్ ఆక్యుపేషనల్ హజార్డ్. దానికి కారణం ఒక్కడు. The next round will begin in 30 seconds. నా మనుషులు వాడి కోసం వెతుకుతున్నారు. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? సరే గాని రియాని కలిసావా? కలిసాను. ఏంటో ఈ మధ్యన అమ్మాయిలు అస్సలు అర్థం కావట్లేదు. Contestants, please get ready. ఇది తీసుకో. జాగ్రత్త తమ్ముడు. నీకు కథ చెప్తాను. వాట్ స్టోరీ? చిన్నప్పుడు మా నాన్న చుట్ట తమ్మని రూపాయి ఇచ్చాడు. షాప్లో రూపాయి ఇచ్చి చుట్ట తీసుకొస్తుంటే రోడ్లో ఒకడు సైకిల్తో గుద్దేశాడు. చుట్ట డ్రైనేజ్లో పడిపోయింది. ఇదే విషయం మా నాన్నతో చెప్తే నమ్మలేదు. కోపంతో నాన్న నా కాళ్ళు విరక్కొట్టేశాడు. గాన్. నేనేం చేశానో తెలుసా? ఆ డ్రైనేజీలోకి దిగి చుట్టని వెతికి కడిగి ఎండపెట్టి నాన్నకి చూపించి నా నిజాయితీ ప్రూవ్ చేసుకున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఓకే. మీ తమ్ముడు నా తమ్ముడితో సమానం. కుదిరితే కాపాడినా నేను వెళ్ళేలోపే. నా తమ్ముడు నీ తమ్ముడితో సమానమన్నావు. Well, I made it true. నీకు నీ ప్రాణం కావాలంటే వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఆటి నీకు నాకు మధ్య ఉన్న దూరం నా గన్ నుంచి వచ్చే బుల్లెట్ వేగం. అది నీ చావుకు పట్టే టైం. You got 3 days, Adi. మూడు రోజుల్లో వాడిని పట్టుకోకపోతే మీలో ఒక్కడు మిగలడని నీ బాస్కు చెప్పు రాజీ. Adios, amigo.
నీ తమ్ముణ్ణి ఎవరైనా ఇలా చంపేస్తే నువ్వేం చేస్తావు? ఐ మీన్, కాలుస్తావా, పూడుస్తావా? మైకల్ లక్కీ ఫెలో రాజీవ్. ఆ చితిమంట వేడేంటో బాధేంటో వాడికి తెలియదు. నాకు తెలుస్తుంది. బతికుండగానే చితి మీద కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. తప్పు చేశాను. వాణ్ణి పట్టుకోమని నీకు చెప్పుంటే మైకల్ బతికేవాడు. వాణ్ణి పట్టుకుంటాను సార్. పట్టుకోవడం కాదు, చంపేయాలి. వాడికి భయం అంటే ఏంటో తెలియాలి, చావంటే ఏంటో తెలియాలి, ఈ ఆర్డి అంటే ఏంటో తెలియాలి. నా మీద ప్రేమతోనో నా మీద భయంతోనో పనిచేసేవాడు కాదు, నా పగతో పనిచేసేవాడు నాకు కావాలి. అది నువ్వు కావాలి రాజీవ్. పదేళ్ల క్రితం నా కోసం నీ బాస్ని చంపేశావు. వీడిని పట్టుకోలేవా? ఆండ్రీ, లెట్స్ గో. అన్నయ్య, కార్ కీస్. ఎక్కడికి రా ఈ టైంలో? నువ్వే కదా మనసు తెలుసుకొని రమ్మన్నావు. ఓకే, టేబుల్ పైన ఉన్నాయి, తీసుకో. ఓకే, సీ యూ. బాయ్. ఏంటి అని చెప్పావు? అంతటా వెతికావా? నీ ఇల్లు తప్ప. జోక్స్కి టైం లేదు, మూవ్ ఆన్. ఏంట్రా వెతుకుతున్నావు? ఏం లేదు, కార్ తాళాలు అన్నయ్య ఇక్కడ పెట్టానన్నాడు. ఇక్కడే ఉన్నాయి. ఓ థ్యాంక్స్ వదినా. ఈ టైంలో ఎక్కడికి? ఏం లేదు, ఇమీడియట్గా రియాన్ కలవాలని ఉంది. వాళ్ళ నాన్నతో మాట్లాడి పెళ్లి చేసేసుకొని వెంటనే పిల్లల్ని కనేసి. నీకెప్పుడు పిల్లలు కావాలని అనిపించలేదా వదినా? నువ్వు ఉన్నావు కదరా. సీసీటీవీ ఫుటేజ్లో వాడు ఇదే పోస్టర్ చూస్తున్నాడు. ఆ రోజు వాడి కోసం డ్రాగ్ రేస్లో వెతికాము. వాడు మైకేల్ని దీంతోనే కొట్టుంటాడు. మైకేల్ అనుకున్నట్టు వాడు డ్రాగ్ రేస్కి వచ్చి ఉన్నాడు. ఒకవేళ వాడు డ్రాగ్ రేస్కి వచ్చి ఉంటే మైకేల్ ప్రాణంతో ఉండేవాడు. వాడు ఈ వాటికి వెళ్ళే వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎనీవేస్, మన పోలీస్ కాంటాక్ట్స్ యూజ్ చేసి గత 4 రోజులుగా వెళ్ళే వదిలి వెళ్ళిన ఇండియన్స్ డీటెయిల్స్ నువ్వు సంపాదించు. ఫ్లైట్స్ నేను చూసుకుంటాను, ట్రైన్స్ అండ్ రోడ్స్ నువ్వు చూసుకో. పిలిచారా? కమ్రాజ్ సార్, రేపటికల్లా మీ ముందుంటాడు సార్. వాడు గంటలో నా ముందుంటాడు. ఐఎమ్ డిసప్పాయింటెడ్ రాజీవ్. నేను తొందరపడుతుంటే వద్దు సార్, కామ్ డౌన్ అని చెప్పాలి కదా నువ్వు. వాడిని చంపేస్తుంటే ఎంత పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యేవాళ్ళు. ఎవరిచ్చారు సార్? ఎంత ఇచ్చారు సార్ అని అడగడం తెలుసుంటే నా స్థాయిలో నువ్వుండేవాడివి. వీడా? వాడే ఆండ్రీ గుర్తుపెట్టాడు. వీడిని చూడగానే ఎలాంటి కథ చెప్పాలో ఫిక్స్ అయిపోయాను. వీడు ఇంతమందిని కొట్టాడా? కొట్టాడు కదా, అయినా లోకం ఎటెళ్తోంది. ఆడదాన్ని నమ్మిన కోటిస్తోంది, మొగాడిని చంపిన కోటిస్తోంది. బ్రిలియంట్. సార్, ఒక్కసారి నా వైఫ్కి ఒక ఫోన్ చేసి. కమ్ ఆన్ రాజీవ్, లెట్స్ సెలబ్రేట్. ఏంటన్నయ్య, ఏంటా కంగారు?
దీనిలో నీ పాస్పోర్ట్, ఇండియాకి టికెట్స్ ఉన్నాయి. వెళ్ళు. ఇండియానా? నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. అనియా అంత సడన్గా వెళ్తే రియాదో తప్పుగా అనుకుంటుంది. రియాతో నేను మాట్లాడతానులే. అనియా రియాని ప్రేమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. వెళ్ళరా. అనియా ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. అదంతా నీకు అనవసరం. నా పైన ఏమాత్రం నమ్మకం ఉన్నా నేను చెప్పేది వెళ్ళు. నీ నమ్మకం గురించి కాదన్నా, ఒక్క కారణం చెప్పు, నేను వెళ్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా నేను కాదనలేదు. ఈ ఒక్కసారి నేను అడిగింది కాదనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అది కాదన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ వరీడ్. డోంట్ వరీ, అంతా క్లియర్ అవుతుంది. ఐఎమ్ హియర్ ఫర్ యూ. Hey!